హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం దైవానికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం. మరి ఎందుకు కొడతాం? కొట్టే ముందు ఇలా చేస్తే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మరి అది ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా థ్యాంక్స్. సాధారణంగా చాలామంది వారు చేయాలనుకున్న కార్యక్రమాలని ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగి దేవుళ్ళందరికీ కొబ్బరికాయ కొడతామని మొక్కుకుంటారు. అలాగే కొట్టిన కొబ్బరికాయ కుళ్ళినప్పుడు చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. ఏం చేయాలి స్వామి, ఇలా అయిపోయిందే అంటూ చింతిస్తూ ఉంటారు. అసలు కొబ్బరికాయను భగవంతులకు ఎందుకు కొట్టాలి? దైవానికి కొబ్బరికాయ కొట్టడం శాంతికారకం, అరిష్ట నాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయను కొట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొబ్బరికాయను భగవంతునికి సమర్పించే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తరువాత భగవంతునికి స్పరిస్తూ దానిని కొట్టాలి. రాయిపై కొబ్బరికాయను కొట్టేవారు ఆ రాయిని ఆగ్నేయ కోణంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. కొబ్బరికాయ సరి సమానంగా పగలటం మంచిదే. అయితే ఒకవేళ వంకర టింకరగా పగిలినప్పటికీ లేదా కుళ్ళిపోయినట్లు కనిపించినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు కొబ్బరికాయను కొట్టి దానిని విడదీయకుండా చేతితో పట్టుకొని అభిషేకం చేయకూడదు. కాయను కొట్టి ఆ జలాన్ని ఓ పాత్రలోకి తీసుకొని కాయను వేరు చేసి ఉంచి ఆ పాత్రలోని కొబ్బరి నీటితో మాత్రమే అభిషేకం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. సో ఫ్రెండ్స్, మరి కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఇలా చేస్తే దైవానికి కానీ మనకు కానీ, అంటే దైవాన్ని కొట్టడం వల్ల మనకు కలిగే లాభాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలా చేసి చేయండి, తప్పకుండా మీరు ఆ దైవ అనుగ్రహం పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.